ఏపీలో ఇప్పటికే నకిలీ నెయ్యి పైన సుప్రీంకోర్టు దాకా కేసు పోయి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేశారు. ఆ నకిలీ నెయ్యి ఎక్కడంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి గెలిచిందని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి పోస్టులో ఉండి ఆయన డైరెక్ట్గా ఓపెన్గా చెప్పిండు, కల్తీ నెయ్యి కలిసింది నేను చూసి వచ్చిన, ఇది కొవ్వు కలిసింది నెయ్యిలో, జంతువుల అవశేషాలు కలిసినాయి నేను చూసినట్టే ఆయన చెప్పిండు. సుప్రీంకోర్టు చివాటు పెట్టింది, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎట్లా చెబుతున్నావట, ఏముంది నీ కాడ అసలు ఆధారం అని చెప్పింది. ఇక దానిపైన మౌనం వహించిండి, అప్పటి నుంచి ఇక నోరెత్తట్లే. మరి ఇప్పుడు నిన్న పూతరేకుల తయారీలో నకిలీ నెయ్యి ఆత్రేయపురం అని చాలా అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పూతరేకులు అంటే గుర్తొచ్చేది ఆత్రేయపురం. పూతరేకులు ఆత్రేయపురం చిరంజీవి గారి ఆ ఊరు కూడా అక్కడ దగ్గరే ఉంటుంది. ఇది బాగా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆత్రేయపురం పూతరేకులు అంటే ఇక నోరు ఊరిద్దిగా, దాంట్లో డౌటే లేదు. ఇక దాంట్లో కల్తీ నెయ్యి గెలిచిందట. ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మెట్లు శుద్ధి చేసిండు, కల్తీ నెయ్యి జరిగింది, దాన్ని ఎట్టా ఇట్టా అట్టా అన్నాడు. ఇప్పుడు మరి ఎడిపోయింది ఏపీ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎడిపోయారు. మరి ఇక్కడికి వచ్చి కల్తీ నెయ్యి ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కలిపారా? సరే అక్కడంటే టీటీడీ వాళ్ళపైన బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేశారా? ఏదో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, అది అందరం చూసినాం. ఇప్పుడు సిట్ వేసింది. మరి దీనిపైన ఎవరు చేశారు? ఈ కల్తీ నెయ్యి పైన ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఒక్కడి నోరు ఎత్తట్లే. కల్తీ నెయ్యి జరిగిందట. కొందరు వ్యాపారులు అండదానులతో రెచ్చిపోతున్న మాఫియా ఆగడాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోరు. ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు మాట్లాడాలా? ఇప్పుడు డైరెక్ట్గా వచ్చింది కదా, దీనిపైన మాట్లాడితే సంతోషం. జనాలు పశువుల కొవ్వులతో తయారీ నకిలీ నెయ్యిని చనిపోయినా లేదా చంపిన పశువుల కొవ్వుతో తయారు చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. కొవ్వును మరిగించి తద్వారా వచ్చిన ఆయిల్కు వివిధ రకాల రసాయనాలు, వాసనలు వెదజల్లాలి, అనేక మిశ్రమాలు కలిపి అచ్చం ఒరిజినల్ నెయ్యిలా రంగులోనే కనిపించేలా దీన్ని తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా తయారైన నెయ్యి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తాడేపల్లి, గూడెం ప్రాంతాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజమండ్రి, రాజనగరం ప్రాంతాలు, అలాగే తుని, విశాఖ, విజయవాడ నుంచి కూడా భారీ స్థాయిలో దాదాపు ఏపీలో ఉన్న అన్ని పట్టణాల్లో ఉన్నాయి ఈ కేంద్రాలు. నకిలీ నెయ్యి సరఫరా చేస్తున్నట పూతరేకుల తయారీదారుల లక్ష్యంగా మొత్తాన్ని ప్రజారోగ్యాన్ని లూటీ పట్టించారు. ఇది 100 పూతరేకులు తయారు చేస్తే అసలు నెయ్యితో విక్రయిస్తే 500 నుంచి 800 వరకు మిగులుతుందట. అదే దీంతో తయారు చేస్తే నకిలీతో అయితే 800 నుంచి 1200 మిగులుతాయట. ఒక 300-400 ఎక్కువ మిగులుతాయి అనే కక్కుర్తితో చేస్తుంది. ఇది మొత్తానికి ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత పేరున్న పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు అదే స్థాయిలో ఇలా పతనం చేశారు ఈ కల్తీ నెయ్యితో. ఇప్పుడు దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి రివ్యూ చేయాలి ఇమీడియట్గా. ఇది కొన్ని కోట్ల మంది ప్రజలు, దీన్ని కూడా పూతరేకులకు కూడా కొన్ని కోట్ల మంది ఫేవరెట్ ఉంటారు. ఫారెన్ నుంచి కూడా ఆర్డర్స్ తీసుకుపోతారు, ఆర్డర్ పెట్టుకొని. అట్లాంటి పూతరేకుల్లో నెయ్యిలో కల్తీ కలిసింది అంటే ఆంధ్రప్రదేశ్ పరువు ఏం కావాలి? ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏముందన్నట్టు, హెల్త్ మినిస్ట్రీ ఏమున్నట్టు, ఇవన్నీ వస్తుంది. కాబట్టి చెడు మూట కట్టుకునే పరిస్థితి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం చాలా సీరియస్గా తీసుకోవాలి. మరి ఏం చేస్తారో చూడాలి. పూతరేకుల తయారీలో నకిలీ నెయ్యి అయితే కలిసింది. మొన్నటిదాకానేమో అదన్నారు లడ్డూలో కల్తీ నెయ్యి, దానిపైన సుప్రీంకోర్టు దాకా పోయింది. మరి దీనిపైన ఏం సిట్ వేయాలనో, ఎవరిపైన సిట్ వేయాలో, ఎవరు అడుగుతారు, ప్రశ్నించేది ఎవరేడా, ఎవరిని ప్రశ్నించాలి, ఈ అన్నిటిపైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడది.